హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి, సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే బట్టలన్నీ తీసేసానండి, మొత్తం మడతేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాను. ఇంకా అలాగే గిన్నెలు కూడా మొత్తం కడిగేసేసుకున్నానండి. ఈ బట్టలు కూడా ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నాను. 2 days బట్టలు ఉతకలేదండి, అవన్నీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నాను. బాబు అయితే మధ్యలో మధ్యలో ఏడుస్తున్నాడు, ఇంకా వాడిని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఇంకా మొత్తం బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను. ఇంకా అలాగే ఇల్లు కూడా మొత్తం ఊడ్చేసుకుంటున్నానండి. ఇంకా ఇల్లు అంతా మాప్ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దేవుడికి బెల్లపన్నం చేస్తున్నానండి, అలాగే పాయసం కూడా చేస్తాను. ఇంట్లో పని అయితే పూర్తి చేసేసుకున్నాను. నేను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయాను. ఆయన అయితే డ్యూటీ ఉందని చెప్పి ఉండకుండా వెళ్ళిపోయాడు పూజకి. కనీసం పూజ అన్న అయిపోయేలోపు వస్తాడేమో చూస్తాను. ఇప్పుడైతే ఆ పొంగలన్నం అయ్యేలోపు దేవుడి పటాలన్నిటికీ పసుపు పూసుకొని బొట్లు అయితే పెట్టుకుంటానండి. ఆల్రెడీ దేవుడి పటాలు పూజ సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే పసుపు అంతా పూసేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. అసలు చాలా రోజులు అయిపోయిందండి పూజ కూడా చేసేసి. సామ్రాట్తో నాకు అసలు పని చేసుకోవడమే వీలు పడలేదు. ఇక మొత్తం ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత నేనైతే పూజ చేసేసుకుంటున్నాను ఇంట్లో. నాకైతే పూజలు అంతగా చేయడం రాదండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా బయట కూడా అలా శుభ్రం చేసేసి ముగ్గు అయితే వేసేసుకొని ఇల్లంతా అలా శుభ్రం చేసేసుకున్నానండి. ఇక దేవుడి గది అయితే ఇలా పూలు చల్లేసుకొని మొత్తం దేవుడి పటాలు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పూలతో ఇలా అలంకరించేస్తున్నాను. ఇదిగోండి పొంగలన్నం అయితే అయిపోకొచ్చింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని పొంగలన్నం అయితే పూర్తి చేసేసుకున్నానండి. ఇంకా పాయసం కూడా చేసేసుకున్నాను. మా వాడైతే నిద్ర లేచేసాడండి, చూడండి ఎలా ఆడుతున్నాడో. నిద్ర లేస్తే చాలా యాక్టివ్గా ఉంటాడండి. ఇక మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. టెంకాయ కొడుతుంటే నాకేమో అది పగలట్లేదు. ఇక మా వారు తీసుకొని టెంకాయ ఆయనే కొట్టేశారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని దండం పెట్టుకొని హారతి అయితే తీసుకున్నామండి. పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకొని ఇంకా ఆయన దగ్గరికి అక్షింతలు అయితే తీసుకొచ్చుకొని ఆశీర్వాదం తీసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ యానివర్సరీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, అప్పుడు అంతగా చేసుకోలేకపోయాను. ఇంకా సెకండ్ యానివర్సరీ అయితే ఇలా చేసేసుకున్నామండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయినాక పాయసము స్వీట్స్ అందరికి ఇచ్చేసానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్లెస్ మీ ఆల్.